వెల్కమ్ టు రాకీ జాబ్ న్యూస్ యూట్యూబ్ ఛానల్. నేను ఈ నోటిఫికేషన్లో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిన 156 పోస్టుల గురించి వివరిస్తాను. మొత్తం జూనియర్ అసిస్టెంట్ అండ్ సీనియర్ అసిస్టెంట్ పోస్టులు పడ్డాయి. వాటి గురించి ముందర ఓవరాల్గా చెప్తాను, తర్వాత బ్రీఫ్గా చెప్తాను. చూడండి, టోటల్ వేకెన్సీ 156 వేకెన్సీలు ఉన్నాయి. అప్లికేషన్ ఫీజు ఫర్ యుఆర్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి 1000 రూపాయలు. ఫర్ ఎస్సీ ఎస్టీ ఉమెన్ ఎక్స్ సర్వీస్ మెన్ పీడబ్ల్యూడీ కేటగిరీ వాళ్ళకి నీళ్ళు. ఆల్ ద క్యాండిడేట్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ కేటగిరీ హ్యావ్ టు పే 90 రూపీస్ హెల్త్ అండ్ హైజీన్ అరేంజ్మెంట్ ఫర్ COVID-19. 90 రూపీస్ పే చేయాలంట. మోడ్ ఆఫ్ పేమెంట్ త్రూ ఆన్లైన్, నెట్ బ్యాంకింగ్ ఆర్ క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్స్. ఇంపార్టెంట్ డేట్స్, స్టార్టింగ్ డేట్లు అప్లై ఆన్లైన్ 1/4/2022. లాస్ట్ డేట్ టు అప్లై ఆన్లైన్ 30/9/2022. ఏజ్ లిమిట్ 18. మినిమం ఏజ్ లిమిట్, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 30 ఇయర్స్. ఏజ్ రిలాక్సేషన్ ఇస్ అప్లికబుల్ యాజ్ పర్ రూల్స్ 25/8/2022. అక్కడ క్యాలిక్యులేట్ చేసుకోవాలి మనం. ఇంకా వేకెన్సీ డీటెయిల్స్కి వచ్చేసరికి జూనియర్ అసిస్టెంట్ ఫైర్ సర్వీసు NE4 132 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకా జూనియర్ అసిస్టెంట్ ఆఫీసు NE4 10 వేకెన్సీలు ఉన్నాయి. సీనియర్ అసిస్టెంట్ అకౌంట్స్ NE6 13 వేకెన్సీలు ఉన్నాయి. సీనియర్ అసిస్టెంట్ ఆఫీసు లాంగ్వేజ్ NE6 ఒక వేకెన్సీ ఉంది. ఇప్పుడు నేను ఓవరాల్గా చెప్పాను ఫ్రెండ్స్, మళ్ళీ బ్రీఫ్గా చూద్దాం ఒకసారి. ఈ పోస్ట్స్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి, లక్షద్వీప్ ల్యాండ్ వీళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. ఇది నేను చెప్పిన పోస్టులు ఇక్కడ ఇచ్చారు. జూనియర్ అసిస్టెంట్లు 88, యుఆర్కి ఈడబ్ల్యూఎస్ 13, ఓబీసీ 11, SC 20, ST నీళ్ళు ఇచ్చారు. మొత్తం 132. అక్కడ పే స్కేల్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. 31,000 నుంచి 92,000 దాకా ఇచ్చారు. జూనియర్ అసిస్టెంట్కి కూడా అక్కడ చూడండి, 31,000 నుంచి 92,000 ఇచ్చారు. సీనియర్ అసిస్టెంట్ టోటల్ వేకెన్సీలు 13 ఇచ్చారు. సీనియర్ అసిస్టెంట్ NE6. సీనియర్ అసిస్టెంట్ NE6 అఫీషియల్ లాంగ్వేజ్ ఒక పోస్ట్ ఇచ్చారు. SCకి 36,000 నుంచి 1,10,000 వరకు ఇచ్చారు. నాన్ క్రిమిలియర్ సర్టిఫికేట్ ఉండాలి ఫ్రెండ్స్. ఎక్స్ సర్వీస్ మెన్ రిజర్వేషన్ వాళ్ళకి కూడా 50% ఉందా. ఏజ్ షుడ్ బి మ్యాక్సిమం ఆఫ్ 30 years అండ్ క్వాలిఫైయింగ్ 50 marks ఇన్ ద రిటన్ ఎగ్జామ్. పోస్ట్ ఐడెంటిఫైడ్ సూటబుల్ ఫర్ పర్సన్స్ విత్ డిజబిలిటీ. పీడబ్ల్యూడీ వాళ్ళకి ఏ విధమైన డిజబిలిటీ ఉంటే ఈ పోస్టులకు అర్హులో ఈ కింద ఇచ్చారు ఫ్రెండ్స్. ఒకసారి చూడండి. అబ్జర్వేషన్స్ యూజ్డ్ అదేం లేదు ఫ్రెండ్స్. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి సెంటర్స్ ఏమి ఇచ్చారంటే చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, కొచ్చిన్, విజయవాడ ఇచ్చారు. అయితే ఇంపార్టెంట్ డేట్స్ నీకు ఆల్రెడీ చెప్పాను ఫ్రెండ్స్. ఓపెనింగ్ డేట్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్స్ 1/9/2022. లాస్ట్ డేట్ ఫర్ కంప్లీటింగ్ ద స్టెప్ 1 అండ్ స్టెప్ 2 ఆన్లైన్ రిజిస్ట్రేషన్ 30/9/2022. టెంటేటివ్ డేట్ ఫర్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ విల్ బి నోటిఫైడ్ ఇన్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వెబ్సైట్ అంట. ఏజ్ క్రైటీరియా చెప్పాను ఫ్రెండ్స్ ఆల్రెడీ. The date of birth as recorded in the matriculation or secondary examinations certificates will only be accepted. No subsequent requests for change in the date of birth will be entered. ఓన్లీ 10th క్లాస్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ని యాక్సెప్ట్ చేస్తారు, మిగతా వాటిని యాక్సెప్ట్ చేయరంట. క్వాలిఫికేషన్ అండ్ ప్రిఫరెన్స్. జూనియర్ అసిస్టెంట్కి ఫైర్ సర్వీస్ దాని క్వాలిఫికేషన్ 10th pass plus 3 years approved regular diploma in mechanical or automobile or fire with minimum 50% marks or 12th pass regular study with 50% marks. Driving license. Valid heavy driving license or valid medium vehicle license issued at least 1 year before the date of advertisement 25/8/2022 or valid light motor vehicle license issued at least 2 years before the date of advertisement, that is 25/8/2022. In case of B and C above, the incumbents will be required to acquire heavy duty driving license within 1 year of the appointment before the completion of their probation period.
అర్థమైందా ఫ్రెండ్స్? అంటే బిఎన్సీలో చెప్పిన లైసెన్స్ ఉంటే ఒక ప్రొబేషన్ పీరియడ్ అయిపోయిన తర్వాత మీరు 1 ఇయర్ జాబ్లోకి వెళ్తారు కదా, జాబ్లోకి వెళ్ళిన 1 ఇయర్ లోపు హెవీ లైసెన్స్ తీసుకోవాలని చెప్పారు. ఫిజికల్ ఫిట్నెస్, ఐసైట్ బోత్ మెన్ అండ్ ఉమెన్, డిస్టెన్స్ విజన్ 6x6 ఉండాలి, ఈచ్ ఐ వితౌట్ గ్లాస్, నియర్ విజన్ N5 ఉండాలి విత్ ఈచ్ ఐ వితౌట్ గ్లాసెస్, కలర్ విజన్ షుడ్ బి నార్మల్ యాజ్ డిటర్మైన్డ్ బై ద ఇస్కిహారాస్ చార్ట్స్, నైట్ బ్లైండ్నెస్ ఆబ్సెంట్ ఉండాలి, ఫీల్డ్ ఆఫ్ విజన్ ఈచ్ ఐ షుడ్ హ్యావ్ ఫుల్ ఫీల్డ్ ఆఫ్ విజన్ యాజ్ డిటర్మైన్డ్ బై ద కన్ఫర్టేషన్ టెస్ట్, రిఫ్రాక్టివ్ ఎర్రర్ నో రిఫ్రాక్టివ్ ఎర్రర్ ఈజ్ యాక్సెప్టబుల్, హియరింగ్ నార్మల్ ఉండాలి, స్పీచ్ నార్మల్ ఉండాలి, మెన్ ఉమెన్ హైట్ 167 సెంటీమీటర్స్ ఉండాలి, నాట్ లెస్ దెన్ 157 సెంటీమీటర్స్, అంతకన్నా తక్కువ ఉండకూడదు, చెస్ట్ 81 సెంటీమీటర్స్ ఉండాలి, మినిమం 5 సెంటీమీటర్స్ ఎక్స్పాండ్ ఉండాలి, లేడీస్కి నాట్ అప్లికబుల్, వెయిట్ నాట్ లెస్ దెన్ 55 కేజీస్ కానీ తక్కువ ఉండకూడదు, మగవాళ్ళు, ఆడవాళ్ళు 45 కేజీస్ తక్కువ ఉండకూడదు. డిస్క్వాలిఫికేషన్, నాకింగ్ని బోలెగ్స్, డిగ్రీ ఆఫ్ స్కిన్ టు ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్. జూనియర్ అసిస్టెంట్ ఆఫీస్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, గ్రాడ్యుయేట్ విత్ టైపింగ్ స్పీడ్ ఆఫ్ 30 words per minute English, 20 words per minute in Hindi, experience 2 years relevant experience in the concurrent discipline. Senior assistant accounts education graduates preferably BCom with computer training course of 3 to 6 months, experience 2 years relevant experience in the concurrent discipline. Senior assistant official language education qualification other చూసుకోండి ఫ్రెండ్స్. Experience 2 years of experience relevant in concurrent discipline. Selection process and syllabus, junior assistant fire service, written exam duration 2 years ఉంటుంది, minimum pass marks 50 out of 100, 40 out of 100 for SC candidates. Syllabus 50% subjects relating to qualifications prescribed for the post and 50% GS, general intelligence, general aptitude and English. Stage 2కి వచ్చేసి 100 మీటర్ పాసింగ్ రిటన్ ఎగ్జామ్ సర్టిఫికేట్ కాకుండా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఫ్రెండ్స్, ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్స్, 100 meters రన్నింగ్, రోప్ క్లైంబింగ్, పోల్ క్లైంబింగ్, 60 meters రన్నింగ్ విత్ హ్యూమన్ డమ్మీ, ఫుల్ ల్యాడర్ క్లైంబింగ్ ఉండాలి. ఈచ్ టెస్ట్ క్యారీస్ మ్యాక్సిమం 20 marks, అంటే మొత్తం 5 ఉన్నాయి, 100 మార్కులకి అనమాట. ఇక్కడ మార్క్స్ ఇచ్చారు ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్కి, మేల్ క్యాండిడేట్స్కి మార్క్స్ ఇచ్చారు. ఒకసారి కింద ఈ నోట్స్ చూసుకోండి ఫ్రెండ్స్. నోట్స్ లేడీస్కి కూడా ఫిమేల్కి కూడా మార్క్స్ ఇచ్చారు ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్కి. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఫర్ ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ ఫర్ బోత్ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ షెల్ బి 60 out of 100. 100లో 60 మార్క్స్ రావాలి మనకి పీఈటీలో అని చెప్పారు. ఇక్కడ మీరు మధ్యలో జాబ్ వదిలేసిపోతే బియాండ్ 1 month ఆర్ 2 months, 2 months తర్వాత 1 month to 2 months తర్వాత దాటిపోతే 50,000 ఇస్తారు, అప్ టు 1 year 3 lakhs ఇస్తారు. ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్. రిజిస్ట్రేషన్ మీరు బియాండ్ 2 to 3 monthsలో మీరు కనుక రిజిస్ట్రేషన్ చేసిపోతే 75,000 శాలరీ ఇస్తారు. ఒకవేళ బియాండ్ 3 years కనుక పోతే పోస్ట్కి రిజిస్ట్రేషన్ చేసిపోతే మీకేం రావు. జూనియర్ అసిస్టెంట్ ఆఫీస్ ఎగ్జామ్కి రిటన్ ఎగ్జామ్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండ్ ట్రేడ్ టెస్ట్ ఉంటుంది. దీని సిలబస్ 50% ఉంటుంది, 50% GS, జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ యాప్టిట్యూడ్ అండ్ ఇంగ్లీష్ ఉంటుంది. 50 marks మినిమం క్వాలిఫికేషన్ మినిమం పాస్ మార్క్స్ 50 out of 100 ఫర్ యువర్ EWS OBC క్యాండిడేట్స్కి, 40 out of 100 ఫర్ SC PWD ST క్యాండిడేట్స్కి. టైపింగ్ టెస్ట్ ఉండాలి విత్ 30 words per minute in English or 25 words per minute in Hindi. Senior assistant accounts written and trade test as applicable. Written exam computer based test 100 marks, duration 2 hours. Syllabus 20% on subjects related to education qualifications prescribed for the post. మనకి ఇచ్చే పోస్ట్కి 70% సిలబస్ ఉంటుంది, 30% జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ యాప్టిట్యూడ్ అండ్ ఇంగ్లీష్ ఉంటుంది. మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్ 50 out of 100, 40 out of 100 ఫర్ SC ST PWD క్యాండిడేట్స్కి. సీనియర్ అసిస్టెంట్ OL అఫీషియల్ లాంగ్వేజ్కి రిటన్ టెస్ట్ అండ్ ట్రేడ్ టెస్ట్ అండ్ ఉంటుంది. సేమ్ పైలాగే ఫ్రెండ్స్ ఇది కూడా.
అప్లికేషన్ ఫీజు ఆల్రెడీ చెప్పాను, 1000 రూపాయలు అని చెప్పాను. నో అప్లికేషన్ ఫీజు రిక్వైర్డ్ పెయిడ్ బై ఉమెన్, ఎస్సీ, ఎస్టీ, ex-servicemen candidates, person with disabilities, and also apprentices who have successfully completed 1 year of apprenticeship training in AI as per apprentice 90 section are exempted. వీరందరికీ ఎగ్జామ్షన్ ఇచ్చారు ఫ్రెండ్స్. However, all candidates irrespective of any category have to pay 90 rupees only as charges for health and hygiene arrangement for COVID-19. Guidelines for online application friends. ఓపెనింగ్ డేట్ 1/9/2022 ఇచ్చారు. లాస్ట్ డేట్ 30/9/2022 ఇచ్చారు. మీరు అఫీషియల్ వెబ్సైట్లో పోయి అప్లై చేసుకోవాలి. ఇక్కడ హౌ టు అప్లై అనేది మొత్తం ఇచ్చారు. నోటిఫికేషన్లో ఎలా అప్లై చేసుకోవాలి అని ఇచ్చారు. ఫోటోగ్రాఫ్ 100 KB ఉండాలి, సిగ్నేచర్ 100 KB లోపు ఉండాలి, సర్టిఫికేట్లు అన్నీ స్కాన్ చేసి పెట్టాలి, ఇవన్నీ పెట్టారు. అండ్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అంటే మామూలు ఫ్రెండ్స్ ఏం ఉండవు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నా వీడియోల కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.